నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. అడిషనల్ ఎస్పీ శానిటేషన్ పనులను పరిశీలన. రానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న తరుణంలో గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పల్నాడు జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రావు తెలియజేశారు. మండలంలోని నడిగడ్డ గ్రామంలో వినుకొండపట్నం సిఐ సాంబశివరావుతో కలిసి పల్నాడు జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రావు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఫలితాల రోజు మీ కుటుంబాల గురించి ఆలోచించుకొని గొడవలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఘర్షణలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్కి ఏముంది అలాగా ఏం లేదు. ఈ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఏంటి, మన నాయకుడికి మనం ఓటేస్తాం, ఆయన గెలుస్తాడు, ఓడిపోతాడు, ఏదో ఒకటి అవుతుంది, అతనే అదృష్టం. కాబట్టి ఆ పేరు పెట్టుకొని మనం ఇక్కడ ఎటువంటి తగులు గొడవలు పడి ఊర్లో రేపు తెల్లవారితే నువ్వెవడరా నేనెవడరా అని చూసే వాతావరణం మనకి ఇట్లేదు. అందరూ కూడా రైతులు వ్యవసాయం చేసుకొని చక్కగా ఎవరి మట్టుకు వాళ్ళ కుటుంబాలు చూసుకొని కాలం గడిపే పరిస్థితి. అది మానేసి రౌడీ వాళ్ళలాగా, ఏ పని పాటు లేని వాళ్ళలాగా, లేకపోతే ఆ పవతలను కొట్టడమే పనిలాగా ఉండకూడదు. ఏది మన ఒంటి నొప్పి తప్పించి రిజల్ట్ మీద ఏదే ఉండదు. మన నాయకుడికి గెలాలి అంటే నియోజకవర్గం మొత్తం ఆ నాయకుడికి ఓట్లు వేయాలి. ప్రభుత్వం రావాలంటే రాష్ట్రం మొత్తం ఓట్లు వేయాలి. ఆ పేరు పెట్టుకొని మనం ఇక్కడ తన్నుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుందా? జరుగుతుంది. ఏడు జరుగుతుంది? పోలీసులు కేసులు, అరెస్టులు, ఊరు పారిపోవడాలు, మన లాయర్కి ఫుల్గా డబ్బులు ఇచ్చుకోవడం, బెయిల్ రాకపోతే హైకోర్టుకి వెళ్తే ఇంకా ఫుల్గా ఉన్నవన్నీ అమ్మేసుకొని తాకట్టు పెట్టుకొని ఇచ్చుకోవాలి. అంటే ఇందాక నాకు మీ ఊరి చరిత్ర నాకు సరిగ్గా తెలియదు, కానీ మీ ఊరి చరిత్ర చెప్పారు ఇక్కడే. ఏంటి, సర్పంచ్ ఎలక్షన్లో బాక్స్ పట్టుకెళ్తారు, కరెక్టేనా? సర్పంచ్ ఎలక్షన్ అంటే నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నేను ఈ ఊళ్ళో ఉన్నాడంటే నేను సర్పంచ్ అనుకుంటే నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆయన ఇంకో పార్టీ అనుకుంటే ఆయనకి ఇంట్రెస్ట్, పార్టీలు ఉండవు, కానీ మొత్తం మీద ఆయన 30 సంవత్సరాల సర్వీస్లో ఎన్నో ఎలక్షన్ చూశాను. ఎక్కడ ఏ ఎలక్షన్లో అయినా సరే ఎదురెదురుగా ఉండేది గ్రామస్తులు, పోలీసులే. మన మధ్యలోకి ఎవడు రావడు. మీరు మా కోఆపరేషను, మేము మీ కోఆపరేషన్, మీ అందరి సహకారంతోనే గ్రామంలోని ఎన్నికల్ని మనం సజావుగా పూర్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మీరు మొన్న సహకరించారు. ఆ ఎన్నికలు అంటే ఓట్లు వేయడం అది సజావుగా పూర్తి. మన నాయకుడిని గెలిపించుకోవాలంటే మనకి పని ఏముందంటే, మొట్టమొదటి చేయాల్సిన పని, ఆఖరి చేయాల్సిన పని ఒకటే, ఏంటది? ఓటు వేయడం. అది మీరు వేసారు సజావుగా. మీ ఎవరు ఏ నాయకుడికి వేసుకోవాలో వేసుకున్నారు. దేశంలో ఉన్నాడు అంటే ఉద్యోగాలు రావు. మరి ఆ కుటుంబం అంత కష్టపడి చదివించిన పిల్లల పరిస్థితి ఏంటి? ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీ అందరికీ తెలుసు, ఇది పెద్ద విషయమేం కాదు. అయితే ఆ సమయానికి ఏదో రకరకాల కారణాల వల్ల వచ్చింది. కాబట్టి దాంతో ప్రేమ లేకుండా ఎవరు కూడా, రెండోది ఎవరు గెలిచినా సరే ఆ రోజు ఊరేగింపులు చేయడానికి పనికిరాదు. కాబట్టి ఎవరికీ పర్మిషన్ ఇవ్వరు, గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా పర్మిషన్ ఉండదు. కాబట్టి అలాంటివి ఏం చేయకండి. ఇంకో రోజు ఏదో అనౌన్స్ చేస్తారు మీ గెలిచిన నాయకులు. వినుకొండ పట్టణంలో 15వ వార్డు నందు శానిటేషన్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దస్తగిరి షకీలా పరిశీలించారు. మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవుల ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఆమె స్వయంగా వెళ్లి పరిశీలించి వార్డులోని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రానున్న వర్షకాలంలో ప్రజలకు ఎటువంటి డ్రైనేజీ సమస్య లేకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని ఎక్కడా మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఆమె వెంట వార్డు నాయకులు రఫీ, చెక్పోస్ట్ భాష, శానిటరీ సెక్రటరీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధించడం జరిగిందని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.